హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో SP160 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే 2024 వేరియంట్ అనమాట. సో 23 వేరియంట్కి 24 వేరియంట్కి పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమి లేవు. సో అప్పుడున్న OBD2 వేరియంటే ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. బట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటే చేంజ్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ వెహికల్లో చూసుకుంటే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, SP160లో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి పెటల్ మోడల్లో ఉండే డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది ABS ని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇంజన్ గార్డ్ గా ఇలాంటి కౌల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఎగ్జాస్ట్ కి క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ కవర్ అయితే ఉంటుంది. ఇది చాలా ప్రీమియం లుక్ లో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ లో ఉన్న సస్పెన్షన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి వైట్ టైర్ ఉంటుంది. ఇది 130 mm డయామీటర్ లో ఉండే వైట్ టైర్ అయితే ఇస్తారు. సో ఇలాంటి డిజైన్ లో ఉండే టైర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే వెహికల్ లో లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. సో ఇలాంటి సీట్ అయితే చూడవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. 20% ఇథనాల్ బ్లెండర్ ఫ్యూయల్ ని సపోర్ట్ చేసే విధంగా దీంట్లో అయితే స్టిక్కరింగ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్లో వచ్చేసి LED డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే డిజిటల్ మీటర్ అయితే పనిచేస్తుంది. సో దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో చూసుకుంటే ఇండికేటర్ వచ్చేసి మనకు చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో దీనిలో ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, స్ట్రిప్స్ ఉంటాయి. అదే విధంగా దీనిలో చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉంటుంది, ఎక్కువ స్పీడ్ ఇండికేటర్. సో ఇలా చాలా ఇండికేటర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో దీనిలో సెట్టింగ్ చేసుకోవడానికి మనకి బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే ఈ సింగిల్ బటన్ మన వెహికల్ ని స్టార్ట్ చేసే విధంగా ఇది హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని ఐడిలింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అని కూడా అంటారనమాట. ఫ్రెండ్స్, ఒక ఫీచర్ చూసుకుంటే ఈ బటన్ వచ్చేసి దీన్ని హజార్డ్ బటన్ అని అంటారు. అంటే ఈ వెహికల్లో ఉన్న లైట్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి బటన్ అయితే పనిచేస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఫాగ్లో కానీ రెయినీ సీజన్లో కానీ సో ఇది ఎమర్జెన్సీని ఇండికేట్ చేయడానికి అయితే బటన్ హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఫ్రంట్ నుండి అయితే ఈ లుక్లో ఉంటుంది. ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ అనేది LED తో వస్తుంది. టాల్ వైజర్ అయితే ఉంటుంది. ఈ వైజర్ కి ఎలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే మనకు కనిపించదు. ఇది ప్లెయిన్ గా ఉంటుంది. చాలా స్టైలిష్ లుక్ లో ప్రీమియం గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం కింద చూసుకుంటే బాడీ కలర్ మడ్గడ్ అయితే ఉంటుంది. ఇంకా కిందికి చూసుకుంటే ఈ డిస్క్ బ్రేక్స్ వచ్చేసి పెటల్ మోడల్లో ఉండే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది ABS ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ వెహికల్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ ని ఆనుకొని ఈ ట్యాంక్ స్టడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి కొంచెం లాంగ్ గా ఉంటాయి. ఫ్రంట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో దీనిపైన చాలా స్టైలిష్ గా ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. సో ఈ స్టడ్స్ పైన హోండా 3D ఎంబ్లమ్ అయితే
మనకు అనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఏంటంటే ఈ వెహికల్ డిజైన్ అంతా ఇలా ఉంటుంది. రైడర్ సీట్ కింద మనకి SP అని చెప్పి 3D ఎంబ్లంలో ఉంటుంది. పిలియన్ సీట్ కింద 160 అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సీట్ వచ్చేసి లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది, ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు. గ్రాబ్రీల్ వచ్చేసి గ్రే కలర్లో ఉండి చాలా హోమ్లీ లుక్లో సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకా ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇది లాంగర్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. క్రోమియం ఫినిషింగ్లో ఉండే కవర్ అయితే ఎగ్జాస్ట్ పైన ఉంటుంది అనమాట. ఇంజన్ కింద చూసుకుంటే ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది, ఇది ఫైబర్తో అయితే వస్తుంది. సో ఇలాంటి డిజైన్లో వెహికల్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే వెహికల్ మోడల్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. టెయిల్ ల్యాంప్ వచ్చేసి LED తో ఉంటుంది. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి డిజైన్లో మనం వెహికల్ అయితే చూడొచ్చు. చాలా స్టైలిష్గా ప్రీమియం లుక్లో అయితే ఉంటుందన్నమాట. సో ప్రీమియం సెగ్మెంట్లో వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది హోండాలో ఉన్న యూనికాన్కి ఆల్టర్నేటివ్ వెహికల్ అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి చాలా స్టైలిష్గా ఉండే మనకి డిజైన్లో వెహికల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ చూసుకుంటే మనకి ఇంజన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇదేంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఎగ్జాక్ట్ కెపాసిటీ 162.71 cc కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీన్ని 160 cc అని అయితే చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఈ బోర్ చూసుకుంటే 57 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ ఉంటుంది. దీని మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 9.9 kW పవర్ని అయితే ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దీనిలో టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద ఇది 14.5 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ని ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ లేదంటే PGMFI సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ పంప్ అయ్యే సిస్టమ్ని PGMFI సిస్టమ్ అయితే పిలుస్తారన్నమాట. సో దీంట్లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుంది. అంటే మనం ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ పంప్ అయ్యేటప్పుడు ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా పంప్ అవుతుంది. సో అది ఎంత రేషియోలో ఎయిర్ అండ్ ఫ్యూయల్ వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా కిక్ రాడ్ ఉంటుంది రైట్ సైడ్లో. రెండో చూసుకుంటే ఇలా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే చూడొచ్చు. దీనిలో క్లచ్ ప్లేట్ చూసుకుంటే మల్టిపుల్ వెట్ క్లచ్ ప్లేట్స్ అనేది పిలుస్తారు. సో గేర్ రాడ్ అనేది ఇలా ఉంటుంది, 5 గేర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100 సైజులో టైర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో ఉండే టైర్ అయితే చూడొచ్చు. సో వీల్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్లో అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో దీని సైజ్ చూసుకుంటే 17 inches సైజులో ఉండే అలాయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే రేర్లో టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు వైట్ టైర్ అనమాట. సో దీని సైజ్ చూసుకుంటే 130/70 సైజులో ఉండే వైట్ టైరు. రేర్లో కూడా అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది. సో దీని సైజ్ చూసుకుంటే ఇది కూడా 17 inches సైజులో అయితే ఈ వీల్ సైజ్ ఉంటుంది రేర్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. 276 mm డయామీటర్లో ఉండే పెటల్ మోడల్లో ఉండే డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఈ ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ABSని అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అయితే బ్రేక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్లో వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్ అండ్ డిస్క్ బ్రేక్ 2 మోడల్స్లో అయితే వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రంట్లో కంపల్సరీగా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. రేర్లో మాత్రం డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఇలా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో డిస్క్ బ్రేక్ వచ్చినప్పుడు ఇది 220 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్లో డ్రమ్ బ్రేక్ వచ్చినప్పుడు ఇది 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్రేమ్ చూసుకుంటే డైమండ్ టైప్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రేమ్ పైన వెహికల్ డిజైన్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో ఇలా మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎలాంటి రోడ్ కండిషన్ లో అయినా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి ఇలా బ్యాక్ వరకు ఇది 2061 mm లెంత్ అయితే ఉంటుంది. దీని విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 786 mm విడ్త్ అయితే ఉంటుంది. వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు ఇది 1113 mm హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఇలా రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 1347 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హైగా ఉంటుంది. సిటీ డ్రైవింగ్స్ కానీ లోకల్లో ఆఫ్ రోడ్ లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా డ్రైవ్ అయితే చేయవచ్చు. ఈ సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 796 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సీట్ లెంత్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు సీట్ లెంత్ వచ్చేసి
594 mm సీట్ లెంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్లో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్లో ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ ఉంటుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే డబుల్ డిస్క్ వచ్చేసి 141 kgs ఉంటుంది. సింగిల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 139 kgs అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి హెడ్ ల్యాంప్ ఎల్ఈడితో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. ఈ రేర్లో ఉన్న టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం రేర్లో బల్బ్తో వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ SP160లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 3 కలర్ ఆప్షన్స్లో వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీనిలో సింగిల్ డిస్క్ మోడల్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,17,000 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ సింగిల్ డిస్క్ మోడల్ స్టార్ట్ అవుతుంది. డబుల్ డిస్క్ మోడల్ చూసుకుంటే 1,22,000 నుంచి అయితే డబుల్ డిస్క్ మోడల్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో వీటి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే సింగిల్ డిస్క్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,49,000 చేంజ్ అయితే ఉంటుంది. డబుల్ డిస్క్ వచ్చేసి 1,54,000 అయితే డబుల్ డిస్క్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను కరీంనగర్లో ఉన్న SRH అంటే శ్రీకాంత్ హోండాలో అయితే నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ లొకేషన్లో ఉన్న ప్రైస్ అయితే చెప్తున్నాను అనమాట. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో ఉన్న డీలర్షిప్లో అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 160 cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి సో యూనికాన్ మైలేజ్తో ఇది కొంచెం ఈక్వల్గా ఉంటుంది. సో యూనికాన్ వచ్చేసి 53 kmpl మైలేజ్ని ఆఫర్ చేస్తుంది. సో ఇది కొంచెం ఏరోడైనమిక్ షేప్లో ఉంటుంది కాబట్టి దీని మైలేజ్ వచ్చేసి 55 kmpl అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ E20 ఫ్యూయల్ని వాడినప్పుడు ఎక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకు కొంచెం బెటర్ మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ SP160లో ఉన్న డీటెయిల్స్ అనమాట. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.